హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లాంగ్ వీడియోని చూడగానే లైక్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ హైప్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఫుల్ వీడియోని చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీ సజెషన్స్ ఇవ్వండి, పాటిస్తాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారండి, చాలా చాలా థ్యాంక్స్ అండి దానికి. అలాగే ప్లీజ్ అండి గుర్తుపెట్టుకుని లైక్ హైప్ కూడా ఇచ్చారనుకోండి, నా వీడియో అయితే ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ షార్ట్స్ ఉంటాయండి. కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ మనది. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? వీడియోకి లైక్ హైప్ కూడా మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. క్లైమేట్ చూడండి, భలే చల్లగా ఉంది. చూసారా? మొత్తమంతా గ్రీనరీ అన్నమాట. ఫుల్ వాన పడింది, ఇందాక పెద్ద గాలి వచ్చింది. చూడండి ఎలా ఉందో క్లైమేట్. మొత్తం వాన పడింది అన్నమాట, ఫుల్ రైన్. సో ఇంకా చల్లగా ఉంది కదా. మా వారైతే తపాలు చెక్క చేయమన్నారనమాట. అంటే బియ్యపిండితో చేస్తామండి ఇది తపాలు చెక్క. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలి. అయితే బియ్యపిండి లేదనమాట ఇంట్లో. ఇప్పుడే బుక్ చేశాను ఆన్లైన్లో, రావాలి. అంతా రెడీ పెట్టుకున్నాను. బియ్యపిండి వస్తే కనుక ఇంకా కలిపేసి చేసేయడమేనండి. మీకు కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వచ్చేసిందండి బిగ్ బాస్కెట్. అన్నీ తీసేసాను అన్నమాట. బిగ్ బాస్కెట్లో బియ్యపిండి అయితే బుక్ చేశానండి. సూపర్ సేవర్. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేయాలి వర్క్ అయితే. ఉండమ్మా. ఆనియన్స్ అయితే కలిపానండి, కారం ఉప్పు వేసాను. మా బుడ్డదేమో నేను కలుపుతానంటుంది. ఇంకా బియ్యపిండి అయితే వేసేసి కలిపేయాలండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఇంకా కలుపుతుందండి మా బుడ్డి అమ్మగాడు. తనకి ఎంత ఇష్టమో తెలుసా ఇలాంటి పనులు అవి చేయడం అంటే. ఇట్లాంటి పనులు అంటే అట్లా కలపడాలి అవన్నీ. మా కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. ఉండు, నేను వాటర్ ఇస్తాను నీకు. కొంచెం పోసుకుంటూ కలపాలి తల్లి. కలుపు అట్లా. లాస్ట్లో మాత్రం ఫైనల్గా నేను కలుపుతానమ్మా. అది బాగా నొక్కి కలపాలి. నువ్వు కలుపుతా అన్నావు కాబట్టి ఇప్పుడు ఇచ్చేయాలి. కానీ వాటర్ కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మెత్తగా అయిపోతే రాదు మళ్ళీ. సరేనా? కలుపుతూ ఉండు, నేను చెప్తాను మళ్ళీ. ఇంకా బుడ్డిదైతే కలుపుతోందండి మా చిన్న కూతురు. ఇంకా మొత్తం పిండి అంతా కలిపాక ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఇప్పుడైతే అమ్మ కలుపుతుంది అనమాట. నేను కలుపుతున్నానండి. మా బుడ్డి కాసేపు కలిపింది. ఇంకా ఫైనల్ టచ్ అయితే నేను ఇస్తున్నాను అనమాట. ఇంక ఇచ్చి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఇంకా కలిపేసాను, చూసారు కదండి. చూడండి, ఇలా అయితే పిండి కలుపుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ బాండీ తీసుకున్నాను కదండి, దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఆయిల్ మొత్తం బాండీకి అప్లై చేసుకోవాలి. మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట బాండీకి. అన్నీ సేమ్ ప్రాసెస్ అండి. అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి, కొంచెం పిండి తీసుకోవాలి. పిండి తీసుకుని ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పిండిని. మనము మరీ పల్చగా చేసేసుకోకండి, విరిగిపోతూ ఉంటాయి. అలానే మరీ గట్టిగా చేయకండి, గట్టిగా అయిపోతే కూడా తినలేరు కదా. నేనైతే నామినల్గా చేస్తున్నాను, మినిమం అనమాట. మరి పెద్దగా ఒత్తేస్తే ఏంటంటే జారుగా అయిపోయి విరిగిపోతాయి. నేనైతే అట్లా ఒత్తట్లేదు. ఎక్కడైతే లావుగా ఇట్లా చూడండి, ఇక్కడ తెలుస్తుంది కదా మనకి. ఇట్లా ఉన్న చోటల్లా మనము ఒక్కసారి ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలన్నమాట.
మొత్తం ప్రెస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా అన్నామనుకోండి ఎడ్జెస్ అంతా సెట్ అయిపోతుంది మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. అంటే నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను, మీ ఎవరికైనా కొత్తగా తెలిస్తే నాకు చెప్పండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే హోల్స్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గానే వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళ మూత పెట్టాలండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి, మరీ హైలో పెట్టేసుకోవద్దు. సో ఇంకా దీన్ని అయితే పెట్టేద్దామన్నమాట. ఇట్లా చేసుకున్నాం కదా, దీన్ని పెట్టేసి నీళ్ళ మూత పెట్టాలండి. ఫస్ట్ అయితే నేను కంచం పెట్టాను, నీళ్ళు పోస్తాను. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. అలాగే మిగిలినవన్నీ చేసుకోవాలండి. ఇక్కడైతే బాండీ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇదేంటంటే పెద్దదన్నమాట, ఎక్కువ వచ్చేస్తుందని. ఇలాగైతే కంటిన్యూ అవుతుంటుందో చూస్తూ ఉండండి. ఇంకొకటి అయితే పెట్టి నీళ్ళ మూత పెట్టాను కదా, చూసారు కదా ప్రాసెస్ అయితే అదండి. ఇక్కడ మా బుడ్డిది కూడా చేస్తుంది, చూపిస్తూ ఉండండి. ఆయిల్ వేసుకుందనమాట, మొత్తం బాండీకి అయితే అప్లై చేసుకుంటుంది. తల్లి పిండి కొంచెం కొంచెమే తీసుకుని చేసుకోమ్మా, ఓకేనా? ఇప్పుడే పిండి అయితే తీస్తుందండి. ఫస్ట్ సెంటర్లోకి పెట్టుకున్న తల్లి, అప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి, సరేనా? గ్యాప్స్ లేకుండా చూసుకో. మా శ్రద్ధమ్మ అయితే చేస్తుంది. మా బుడ్డి శ్రద్ధమ్మకి అన్ని పనులు కావాలి కదా శ్రద్ధమ్మ నీకు. చెట్టు తల్లి లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. చూసారు కదండి, నీళ్ళ మూత పెట్టాక ఇట్లా వచ్చింది కదా లుక్. ఇప్పుడు ఏం చేయాలంటే కాసేపు ఇట్లానే ఉంచాలండి. ఉంచి లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట. లైట్గా ఆయిల్ వేసుకుని ఇంకా దాన్ని అలా ఉంచేయాలండి. ఇప్పుడు నీళ్ళ మూత అయితే పెట్టక్కర్లేదు. అప్పుడు చిన్న చిన్న ఉడికేది ఉంటుంది చూడండి ఇక్కడ లైట్గా, అది కూడా ఉడికిపోతుంది అనమాట. అలాగే ఒకసారి ఇక్కడ ఆల్రెడీ మా చిన్న పాప అయితే చేసేసింది అనమాట. ఇది ఒకటి, అలాగే ఇది ఒకటి కూడా చేసేసింది. ఇంక ఇప్పుడు అన్నీ లైన్గా అయితే పెట్టేస్తామండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అలాగే అక్కడ కూడా ఇవి మా వారికి అయితే పెట్టానండి, తింటున్నారు. అంటే ఇలా ఉంది టేస్ట్. మా ఇంట్లో కరెంట్ లేదు, ఇన్వర్టర్ కూడా ఫట్ అయిపోయిందనమాట. సో చీకటిగా ఉంది. మా పెద్దదేమో ఇక్కడ బాల్కనీలో కూర్చుని రాసుకుంటూ ఉంది, వర్క్ ఉందని చెప్పి. సో అదనమాట. మా బుడ్డదేమో వాళ్ళ అక్కకి వెనకాలే గుడుగుడు గుడుగుడులు ఆడుతుంది. మా నాన్న అయితే ఇక్కడ కూర్చున్నారు చీకట్లో, సందట్లో సడేమియాలా ఉందన్నమాట. నేనేమో ఒక పక్కన క్యాండిల్ పెట్టుకున్నాను. మా వారు వెలుగు సరిపోదు అని చెప్పి ఇక్కడ ఇంకో లైట్ ఏదో పెట్టారు. మా వారి ఫోన్ పెట్టారు ఇక్కడ, అక్కడ క్యాండిల్ పెట్టాను. ఇంకా అవుతుందన్నమాట, లాస్ట్కి వచ్చింది ఇంక ఇది. ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేసానండి, కంటిన్యూ చేయలేదు. అంటే కరెంట్ పోయింది మాకు, చాలాసేపు కరెంట్ రాలేదన్నమాట. సో అందుకనే కంటిన్యూ చేయలేదు. ఈ వీడియో అయితే ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నేను ఎప్పుడు చెప్తాను కదా, లాంగ్ వీడియో చూడగానే లైక్ హైప్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ హైప్ ఇచ్చి పాయింట్స్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందనమాట. అలాగే నా ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా
చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాను. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. చాలామంది నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారండి, చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ అండి, అలాగే లైక్ హైప్ కూడా ఇచ్చారనుకోండి నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ షార్ట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ అండి. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి వ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తానన్నమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు, సరేనా? ఉంటా మరి. బాయ్.